మనం తెలంగాణ అండ్ తమిళనాడు చూసుకుంటే ఇలాంటి కలెక్టివ్స్ అనేవి చాలా ఉంటాయి. బట్ మనం ఆంధ్రాలో చూసుకుంటే ఇలాంటి కలెక్టివ్స్ అసలు ఏం లేవు బేసిక్ గా. సో మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి? ఆంధ్ర గురించి నేను చెప్పలేనండి, నాకు ఆ నాలెడ్జ్ లేదు అండ్ ఇప్పటి వరకు ఆ ఇంప్రెషన్ కూడా లేదు. వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ ఆర్ మేము ఎందుకు ఈ కలెక్టివ్ నడుపుతున్నాము అన్న దానిపై ఏంటంటే, తెలంగాణలో ఇన్ జనరల్ కల్చరలీ పొలిటికలీ ఒక రిచ్ హిస్టరీ ఉంది, స్ట్రగుల్ ది, మూవ్మెంట్స్ ది. దానివల్ల ప్రజల్లో కూడా ఇప్పుడు మేము ఈ బుక్ స్టాల్ లో కూడా చూస్తున్నాం గత వారంగా మార్క్సిజం గురించి, కమ్యూనిజం గురించి ఇంకా చాలా మంది యువత కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. దాంట్లో ఆబ్వియస్లీ తెలంగాణ సోషల్ హిస్టరీ ఒక రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఈ కలెక్టివ్ కూడా మేము ఇక్కడ నడిపేది ఫర్ ద సేమ్ రీజన్ దట్ కంట్రీలో ఇప్పుడు ఢిల్లీలో కూడా నడుస్తుంది, ఇది పట్నంలో కూడా నడుస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా కూడా వాళ్ళ దేశంలో కళ గురించి, కల్చర్ గురించి మనకి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మెజారిటీ ప్రజలకు అందేది చాలా కమర్షియలైజ్డ్, వల్గరైజ్డ్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్. దాన్ని మనం ఆర్ట్ కూడా అనలేం అనిపిస్తుంది. సో దానికి బదులుగా, దానికి ఇన్ ఆపోజిషన్ టు కౌంటర్ దోస్ ఐడియాస్ వి బిలీవ్ దస్ బిగ్ నీడ్. మనం కళని, అసలైన కళని, మనం ప్రో పీపుల్ ఆర్ట్ అని ఏదైతే అంటాము, ప్రజల పక్షాన వచ్చిన పని చేస్తున్న కళ అయితే ఏదైతే ఉందో అది ప్రజల దగ్గరికి ఎంత కుదిరితే అంత సాధ్యమైతే తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బుక్స్, థియరీ, సైన్స్ అన్నది ఒక రకంగా మనల్ని కన్విన్స్ చేస్తుంది, మనకి నిజాన్ని చూపుతుంది. కానీ కళ అన్నది ఇంకొక ఆస్పెక్ట్ తోటి ఏదైతే ఇమోషనల్ గా మనకి ఒక రెస్పాన్స్ వస్తుందో దాని పవర్ సెపరేట్. రెండిటి అవసరం ఉంది, సైన్స్ ది, ఆర్ట్ ది. సో ఆర్ట్ లో ఉన్న పవర్ ని మేము గుర్తిస్తూ ఈ కలెక్టివ్ ని ఇక్కడ కూడా నడుపుతున్నాం అన్నమాట. సో మీరు ఈ బుక్స్ ద్వారా ఒక సొసైటీకి మీరు ఆర్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడానికి ఇది ఒక మీడియం అంటారు. అంటే ఈ ఆర్ట్ యాజ్ ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్ లీగ్, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద పర్పస్. బుక్స్ సెపరేట్ అండి. అంటే జనచేతన లో వాలంటీర్ చేస్తూ మేము ప్రోగ్రెసివ్ ఐడియాస్, మార్క్సిస్ట్ ఐడియాస్ దట్ టాక్ అబౌట్ రెవల్యూషనరీ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ సొసైటీ. మేము చూసేది ఎటువంటి పాలిటిక్స్, ఎటువంటి సమాజం అంటే, మనకి పాలిటిక్స్ అంటే ఇప్పుడు చాలా చెడ్డ పేరు వస్తుంది కదా, పొలిటికల్ పార్టీస్, ఎలక్టోరల్ పార్టీస్, ఈ సిస్టమ్ లోనే సత్తా ఎవరికి వస్తుంది అన్నది. మేము మాట్లాడే పాలిటిక్స్ ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్, ప్రజల పక్షాన నిజంగా పవర్ ఏదైతే ఉందో అది ప్రజల చేతుల్లో ఉంది. ఈ సమాజం ఎట్లా నడుస్తుందో అది ప్రజలు డిసైడ్ చేస్తారు, కొంతమంది పెట్టుబడిదారుల రిప్రజెంటేటివ్స్ కాదు. దీన్ని తేవాలి అంటే ఫస్ట్ మనం అందరం ప్రస్తుత సమాజాన్ని అర్థం చేసుకోవాలి, మన హిస్టరీని అర్థం చేసుకోవాలి, ఎలా మార్చాలో అర్థం చేసుకోవాలి. సో ఆ ఐడియాస్ ని స్ప్రెడ్ చేయడానికి జనచేతన ఇస్ అన్ ఆల్టర్నేటివ్ మీడియా క్యాంపెయిన్. మీరు చూడొచ్చు ఇక్కడ మార్క్సిస్ట్ క్లాసిక్ టెక్స్ట్స్ ఉన్నాయి, మేము వాటిని బుక్లెట్ ఫార్మ్స్ లో అమ్ముతాం అనమాట. ఐడియాస్ అందరి దగ్గరికి అఫోర్డబుల్ ప్రైసెస్ లో చేరగలిగేటట్టు. అలాగే కంటెంపరీ ఇష్యూస్ మీద ఎన్నో బుక్స్ మేము ప్రింట్ చేసాము, కాస్ట్ పైన, ఫాషిజం పైన. ఇది సైన్స్ మీద నడిపే ఒక మ్యాగజైన్ స్పార్క్ అని. అండ్ ఇది కొత్తగా వచ్చింది, తెలుగులో అనువాదం అయ్యి. ఫాసిజం పైన గతేడాది ఒక సెమినార్ జరిగింది. సో ప్రస్తుతం 21వ శతాబ్దంలో ఫాసిజం అంటే ఏంటి, అది ఎట్లా 20వ శతాబ్దంలో వచ్చిన ఫాసిజం, ఇటలీ, జర్మనీలో వచ్చిన ఫాసిజం నుంచి ఎలా భిన్నం, ప్రస్తుతం దాని రూపం ఏంటి, భారతదేశంలో అది ఎట్లా మేనిఫెస్ట్ అవుతుంది, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎట్లా పనిచేస్తున్నారు, అండ్ వాళ్ళని ఎదుర్కోవాలి అంటే ప్రజలు ఏం చేయాలి, వీటన్నిటిపైన ఒక కీ పేపర్ ఏదైతే ప్రెసెంట్ అయిందో ఆ సెమినార్ లో, అది తెలుగులో ట్రాన్స్లేట్ అయ్యి పబ్లిష్ అయిందనమాట. సో ఇది కూడా ఇక్కడ దొరుకుతుంది. అంటే కంటెంపరీ మార్క్సిజం అన్నది ఒక వరల్డ్ వ్యూ, ఒక మెథడ్ గా మేము భావిస్తాము. దాన్ని మనం ప్రస్తుత పరిస్థితుల్లో కూడా, కొత్త కండిషన్స్ లో కూడా అప్లై చేయొచ్చు. సైన్స్ అన్నది ఎక్కడైనా అప్లికబుల్ అవ్వాలి. సో ద సైన్స్ ఆఫ్ సొసైటీ ఆల్సో, అది సమాజంలో, ప్రస్తుత సమాజంలో కూడా అప్లై చేయడం అన్నది మన టాస్క్. దాన్ని క్రియేటివ్ గా, కొత్తగా, దాన్ని డాగ్మాటిక్ గా ఎవరో చెప్పింది మనం బ్లైండ్ గా ఫాలో అవుతున్నామని కాదు, ఇంకా వేరే పరిస్థితుల్లో, వేరే కాంటెక్స్ట్ లో చెప్పింది ఇక్కడ అప్లై అవుతుందని కాదు, కానీ దాంట్లో ఉన్న ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, దాంట్లో ఉన్న లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెంట్ సిచ్యువేషన్ కి అప్లై చేసి ఒక సొల్యూషన్ వెతకడం అనే ప్రయోజనంలో ఈ బుక్ వచ్చింది. అలాగే మిగతా ఇక్కడ వచ్చే కంటెంపరీ జర్నల్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట.
సో ఇప్పుడు మీరు బీజేపీని ఇంకా ఆర్ఎస్ఎస్ ని మెన్షన్ చేశారు కదా, సో దాదాపు మనకు ఒక 10 years నుంచి బీజేపీ రూలింగ్ నడుస్తుంది. సో ఇప్పుడు మనం ఎవరినైనా వెళ్ళి వై ఆర్ యూ సపోర్టింగ్ బీజేపీ అని అడిగితే, ఇప్పుడు మనకి కాంగ్రెస్ ఈజ్ అపోజింగ్ హిందూయిజం అలా, అది దానివల్ల దానికంటే బెటర్ ఇది బీజేపీ ఉంది కాబట్టి ఇదే సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు మనకి దానికంటే బెటర్ ఇంకా డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్న పార్టీస్ రావడానికి ఎంత టైం పడుతుంది, అండ్ హౌ దిస్ ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్ లీగ్ ఈజ్ హెల్పింగ్ దిస్? ఓకే, సో అంటే మీరు అన్నట్టుగా ఈ రెండు ఆప్షన్లే ఉన్నట్టు, బీజేపీ లేదా కాంగ్రెస్ అన్న ఫాల్స్ బైనరీ ఒకటి క్రియేట్ అవ్వబడింది సొసైటీలో. కానీ దానికంటే ముందు ఒకటి ఏంటంటే, మనం సపోజ్ ఇప్పుడు బీజేపీకి మేము ఇందుకు సపోర్ట్ చేస్తున్నాము, హిందువులని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు అని సపోర్ట్ చేస్తున్నాము అన్నప్పుడు కూడా మన రెస్పాన్స్ రియాలిటీని ఎక్స్పోజ్ చేయడంలో ఉండాలి. వాళ్ళు నిజంగా ఏ హిందువులకు సపోర్ట్ చేస్తున్నారు, మీకు మాకు చేస్తున్నారా, అదాని అంబానీకి చేస్తున్నారా? వాళ్ళకి హిందువులు అంటే ఒక యూనిఫామ్ కేటగిరీ కానే కాదు. ఆ భ్రమ మనకి ఎట్లా అమ్మి వాళ్ళు దేశాన్ని దోపిడీ చేస్తున్నారో మనం ప్రజల ముందుకు పెట్టాలి. మేము అటువంటి క్యాంపెయిన్స్ తీసుకుంటా ఉంటాం అనమాట. భగత్ సింగ్ జన్ అధికార్ యాత్ర అని ఒక యాంటీ ఫాసిస్ట్ క్యాంపెయిన్ నడుస్తుంది 2 ఏళ్లుగా కంట్రీ వైడ్ గా. దాంట్లో మేము ఎత్తేది ఇదే. యాక్చువల్ గా ఇవాళ విద్యా వ్యవస్థ ఏ పరిస్థితుల్లో ఉంది, బీజేపీ వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న బడ్జెట్ ప్రాబ్లమ్స్ కానీ లేదా క్యాంపస్లో జరుగుతున్న అరాచకాలు కానీ ఎట్లా పెరుగుతున్నాయి, నిరుద్యోగం రేట్ అయితే ఏదైతే ఉందో ఎంత పెరిగిపోయింది గత 10-11 ఏళ్లలో. దాంతో పాటు వైద్య వ్యవస్థ, మన జీవితంలో ఉన్న అసలైన కాంక్రీట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతూ ఇవన్నీ ఇట్లా జరుగుతున్నప్పుడు ఈ దోపిడీ అంతా ఏ విధంగా ఎంత పేస్ తోటి బీజేపీ చేయగలుగుతుందో, వన్ ఫ్యాక్ట్ ఇస్ అదొక్కటి మాత్రం అది కాంగ్రెస్ చేయలేదు. ఎందుకంటే బీజేపీ వెనక వేలాది కోట్లాది డొనేషన్లు ఉన్నాయి. బిజినెస్ మెన్, ఈ కంట్రీలో ఉన్న మోస్ట్ ప్రామినెంట్ బిజినెస్ మెన్ అందరూ వాళ్ళ బీజేపీ వెనకున్నారు, దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు? బీజేపీ వాళ్ళకి ఫేవరబుల్ గా పాలసీస్ నడుపుతుంది. ఇప్పుడు మనకు వచ్చిన 4 లేబర్ కోడ్స్ కూడా దాంట్లో ప్రైమ్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఆ లేబర్ కోడ్స్ వాళ్ళు ఎంత పాలిష్ చేసి ప్యాకేజ్ చేసి చూపించినా అది ప్రజల కోసం, వర్కర్స్ కోసం ఏ మాత్రం పనిచేయదు. వాళ్ళు ఇచ్చిన ప్రతి సో కాల్డ్ ప్రొవిజన్ కింద కూడా ఒక లూప్ హోల్ ఉంది. అండ్ అవి కాకుండా ఇంతకు ముందు పోరాడి తెచ్చుకున్న ఎన్నో హక్కులు పోయినాయి. కానీ అది కేవలం పెట్టుబడిదారులకి ప్రయోజనం ఉంది దాంట్లో. అంటే అందుకని బీజేపీ ఇవాళ సత్తాలోకి వస్తుంది, పనిచేస్తుంది. వాళ్ళ మాటలో మనం పడి వాళ్ళ వైపు తిరగకూడదు. కులం పేరు మీద, మతం పేరు మీద అన్న మెసేజ్ మీరు కాంక్రీట్ ఇష్యూస్ ని రేజ్ చేసి ఈ సత్యాన్ని ఎక్స్పోజ్ చేసినప్పుడు ప్రజలు వినడానికి రెడీగా ఉంటారు. అలాగే ఈ ఫాల్స్ బైనరీ ఏదైతే ఉందో, కాంగ్రెస్ లేదా బీజేపీ లేదా కాంగ్రెస్, లేకపోతే ఇప్పుడు ఇక్కడ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ లేదా బీజేపీ లేదా కాంగ్రెస్ అని ఏదైతే చెప్తారో అదంతా ఒక అబద్ధం. ఈ ఒక ఫాల్స్ చాయిస్ అన్నమాట. ఇవి ఏవి రాకూడదు అని కూడా మనం రిజెక్ట్ చేయొచ్చు. ఒక కొత్త వ్యవస్థ, ఒక కొత్త రకమైన పవర్, ఒక కొత్త రకమైన గవర్నమెంట్ మనకు కావాలి. ఏదైతే ప్రజల చేతుల్లో ఉందో, ఏదైతే వాళ్ళు సొంతంగా నడుపుకోగలుగుతున్నారో, వాళ్ళకి నిజంగా రిప్రజెంట్ చేసే ఒక రెవల్యూషనరీ ఫోర్స్ పవర్ లో ఉంది అన్నప్పుడు ఈ మార్పు నిజంగా రాగలుగుతుంది. మన జీవితాలు నిజంగా మారగలుగుతాయి. మనం ఎట్లా ఈ సమాజం ఆర్డర్ అయి ఉందో, ఇవాళ మీరు వర్కర్స్ ని తీసుకుంటే వాళ్ళు మెజారిటీ పాపులేషన్. ప్రతిదీ చిన్న పిన్నీస్ నుంచి ఎయిర్ప్లేన్ వరకు ప్రతిదీ వర్కర్సే తయారు చేస్తున్నారు. కానీ వాళ్ళ చేతుల్లో మీరు చూసుకుంటే బాటమ్ 50% దగ్గర ఇవాళ ఎంత పర్సెంట్ వెళ్తుంది, అదే టాప్ 1% దగ్గర ఎంత ఉంది. సో ఈ ఇన్ఈక్వాలిటీని మనం సిస్టమిక్ గానే మార్చగలుగుతాం. వర్కర్స్ చేతుల్లో పవర్ ఉన్నప్పుడు, వాళ్ళ ప్రకారం పాలసీస్ నడుస్తున్నప్పుడు, ప్రాఫిట్ కోసం సిస్టమ్ రన్ అవ్వనప్పుడే వర్కర్స్ కి బ్రాడ్ టాయిలింగ్ మాసెస్ ఎవరైతే ఉన్నారో ఈ కంట్రీలో ఉన్న 90% పాపులేషన్ కి మేలు జరుగుతుంది. సో అటువంటి మార్పు వైపు వెళ్ళాలి అంటే మేము నమ్మేది ఏంటంటే, అంటే నేను జనచేతన వాలంటీర్ గా మాట్లాడుతున్నాను అనమాట. మేము నమ్మేది ఏంటంటే ఇటువంటి ఐడియాస్, ఇటువంటి ఫిలాసఫీ అవసరం. ఇటువంటి అండర్స్టాండింగ్, సొసైటీని ఇట్లా అండర్స్టాండ్ చేసుకుని మనం ప్రొసీడ్ అవ్వగలుగుతాం. సో ఈ ఐడియాస్ ప్రజల మధ్యలో పెట్టడం, మీరు ఎంత టైంలో ఈ మార్పు వస్తుంది అంటే నేను చెప్పలేను. కానీ ఈ సిస్టమ్ లో ఈ పర్టికులర్ పార్టీస్, అది ఇవన్నీ కాదు, సిపిఐఎం, సిపిఐ, లిబరేషన్ అన్ని పేరులో కమ్యూనిస్ట్ పెట్టుకుని కూడా అవి నకిలీ ఎర్రజెండా పార్టీలు అని మేము నమ్ముతాం. ఎందుకంటే వాళ్ళు విప్లవం, మార్పు అనే దానిపై వాళ్ళ పట్టుదల ఎప్పుడో వదిలేశారు. వాళ్ళు పనిచేసేది ఈ ఎలక్టరల్ సిస్టమ్ లోనే, వాళ్ళకు కూడా ఏదో ఒక అరకొర సీట్లు వస్తాయి అన్నట్టు.
సో వాళ్ళనందరినీ పక్కన పెట్టేసి ఈ వ్యవస్థని మార్చాలి అన్న మిషన్ తోటి ముందుకు కదిలితేనే మార్పు వస్తుంది అని మేము నమ్ముతాం. సో బేసిక్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ ప్రోగ్రెసివ్ ఆర్టిస్టులు చాలా మంది యంగ్ ఆర్టిస్టులు ఉన్నారు. ఇప్పుడు మనకి ఇండియాలో మనకి సినిమా అనేది చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్పెషల్ గా మనకి తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే సినిమా ఈజ్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ థింగ్ కదా. ఇప్పుడు మన రైటర్స్ ఎందుకు దే ఆర్ నాట్ గోయింగ్ టు సినిమాస్ అండ్ వై ఇలాంటి మూవీస్, రెవల్యూషనరీ మూవీస్ అండ్ ప్రతిసారి కమర్షియల్ థింగ్స్, లవ్ స్టోరీస్ దీని వెనకాల తిరగకుండా మనం ఒక రెవల్యూషనరీ స్టోరీస్ ఏమైనా క్రియేట్ చేస్తే ఇంకా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది కదా జనాలకి. సో వై నో వన్ ఈస్ చూసింగ్ దట్? సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇది కూడా దీని రీజన్ ఈ వ్యవస్థ నేచర్ ఏదైతే ఉందో దాని నుంచే వస్తుంది. ఇఫ్ సినిమా కూడా కేవలం ఒక ప్రాఫిటేరింగ్ ఎంటర్ప్రైజ్ గా మారిపోయి లాభాన్ని పెంచుకోవడానికి చేసే ఒక బిజినెస్, ఒక ఇండస్ట్రీగా మారిపోయినది. అండ్ కంప్లీట్లీ ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక స్పెసిఫిసిటీ ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ కమర్షియల్, ఎక్స్ట్రీమ్లీ బేస్డ్ ఆన్ ఓన్లీ ద ఎకనామిక్ ఆస్పెక్ట్ అన్నట్టు మనకి కనబడుతుంది కూడా. వేరే చోట్ల కూడా అదే నిజం. ఇన్ఫాక్ట్ ఇప్పుడు బాలీవుడ్ తీసుకున్నా, మీరు కాలీవుడ్ తీసుకున్నా, వాళ్ళు వర్కౌట్ చేసుకుంటారు ఏది నడుస్తుంది అన్నది. దాన్ని బట్టి ఏ మూవీస్, ఏ స్క్రిప్ట్స్ తీసుకుంటారో అది కూడా డిసైడ్ అవుతుంది. అండ్ వాళ్ళకి కేవలం ఇదనే కాదు, ఎందుకంటే మనం కేవలం ఈ ఆస్పెక్ట్ కన్సిడర్ చేసుకుంటే ఏమనిపిస్తుంది, సో ప్రజలకే ఇటువంటి కమర్షియల్ మాస్ మూవీస్ కావాలి అన్నది. కానీ నిజం ఏంటంటే ప్రజలకు అవే ఇస్తున్నప్పుడు, ఇంకొక ఆల్టర్నేటివ్ చూపించినప్పుడు ఆ భ్రమలో మీరు కంటిన్యూ చేయొచ్చు. ప్రజల్ని అటువంటి ఆలోచనల దగ్గరే మీరు లిమిట్ చేయొచ్చు. అండ్ దాన్నే ఒక ప్రాఫిట్ మేకింగ్ ఎంటర్ప్రైజ్ గా ఈజీగా ఏవైతే ఒక రకమైన టిటిలేషన్ అంటామో మనం, కేవలం అది ఇస్తాయి. మీ సెన్సెస్ ని ఓవర్లోడ్ చేసి మిమ్మల్ని ఒక క్విక్ షార్ట్ రకమైన ప్లెజర్ కానీ థ్రిల్ కానీ చూపిస్తాయి. కానీ ఆలోచింపజేసే రోల్ ఏదైతే ఉంటుందో కళకి, దాన్ని పూర్తిగా వాళ్ళు పక్కన పెట్టేస్తారు. దాని వెనుక రీజన్ ఏంటి అన్నది మనం ఆలోచించాలి. దాని వెనుక రీజన్ ఇదే, ఎందుకంటే మనం ఆలోచిస్తే, మనం మన జీవితం గురించి ఆలోచిస్తే, మన పరిస్థితుల గురించి వాళ్ళు చూపించే దాంట్లో ఏదన్నా రియాలిటీని నిజంగా రిఫ్లెక్ట్ చేస్తే మనం మన లైఫ్ లో కూడా వాటి గురించి ఆలోచిస్తాం. ఇది ఎందుకు ఇలా ఉంది, ఇది మారాలి కదా అన్న భావన మనలో కలుగుతుంది. ఆర్ట్ లో, సినిమాలో ఆ పొటెన్షియల్ ఉంది టు మేక్ యూ క్వశ్చన్, టు మేక్ యూ డిసెంట్. జరుగుతున్న దాన్ని వ్యతిరేకించడానికి కూడా ఒక దారిని ఇస్తుంది అనమాట. సో ఆబ్వియస్లీ కాన్షియస్ గా వాళ్ళు అటువంటి ఐడియాస్ ని, అటువంటి స్క్రిప్ట్స్ ని, అటువంటి రైటర్స్ ని రానివ్వరు ప్రాఫిట్ వల్ల అని చెప్పి. అండ్ ఇటువంటి ఐడియాస్ నుంచి సిస్టమ్ మొత్తం భయపడుతుంది కాబట్టి, కల్చర్ ఇండస్ట్రీ మొత్తం ఇవాళ భయపడుతుంది. సో దీనికి ఆల్టర్నేటివ్ గా అందుకే మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి మేము ఎంటర్ అయ్యి చేయగలుగుతాము అన్న భ్రమ మేము ఉంచుకోము. ఆ ఐడియాస్ ఎటువంటివంటే అవి మెయిన్ స్ట్రీమ్ లోకి వాళ్ళు రానివ్వరు. సో ఆల్టర్నేటివ్ గా మనం ఎంతమంది మాసెస్ దగ్గరికి వెళ్ళగలుగుతామో అది చేయాలి అన్న మిషన్ మాదనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టు మేము పోస్టర్స్, బుక్ మార్క్స్ అవి అమ్మటం కూడా మేము చేసేది అందుకే, సో దట్ వీ కెన్ ఫండ్ అవర్ యాక్టివిటీస్ ఇన్ ట్రైంగ్ టు టేక్ ఆర్ట్ టు మోర్ పీపుల్. ఎందుకంటే మేము ఎటువంటి ఇన్స్టిట్యూషనల్ ఫండింగ్ అయితే యాక్సెప్ట్ చేయం. కార్పొరేట్స్, పొలిటికల్ పార్టీస్, ఎన్జిఓస్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరూ స్టేటస్ కోని మెయింటైన్ చేయడానికి పనిచేస్తున్నప్పుడు వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుంటే వాళ్ళు మా నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. కానీ మేము ప్రజల గురించి, ప్రజల మేలు గురించి మాట్లాడుతున్నప్పుడు అది వాళ్ళ బలం మీద నడుస్తుంది. కేవలం ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్స్ తోటి మేము అందుకే ఇవన్నీ కూడా చేస్తుంటాం అనమాట, ఇది నడుపుతా ఉన్నాం. సో మీ యొక్క మెయిన్ మోటో ఏంటంటే ప్రజల్లో చేంజ్ తీసుకురావడం? అవునండి, ఈ వ్యవస్థ మారాలి, ఈ సమాజం మారాలి. అండ్ అది కేవలం ప్రజలే చేయగలుగుతారు. కొంతమంది లీడర్స్ ఏదో ఒక ఇవాళ ఎలక్షన్స్ లో పోరాడుతున్న పార్టీలు చేయలేవు. ప్రజలు వాళ్ళు ఆర్గనైజ్ అయ్యి కలెక్టివ్ గా ఒక పర్టికులర్ ఐడియా తోటి, ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ తోటి ఒక ఫోర్స్ లీడర్షిప్ ఇస్తున్నప్పుడు, ఒక రెవల్యూషనరీ ఫోర్స్ మార్పు వైపుకి మనం వెళ్ళాలి, ఇటువంటి మార్పు సోషలిజం తేవాలి అన్న మిషన్ తోటి ప్రొసీడ్ అయితేనే మనం నిజంగా ఈ వ్యవస్థ, దీంట్లో ఉన్న ఈవిల్స్ అన్నిటిని పోరాడగలుగుతాం అన్నమాట. సో బేసిక్ గా ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ క్వశ్చన్ చేయడమే మానేశారు. సో దే ఆర్ కంప్లీట్లీ మ్యానిపులేటెడ్ అనమాట. మూవీస్, ఈ లవ్ స్టోరీస్, ఇవి ప్రతిసారి ఐటమ్ సాంగ్స్, వీటన్నిటి మీదనే ఫోకస్ చేస్తున్నారు. సో ఇప్పుడు మన యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ దగ్గర ఉన్న బుక్స్ ఏదైనా చదివితే దే మేక్ ఏ పాజ్ అండ్ దే థింక్. అలాంటి బుక్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? డెఫినెట్లీ అండి. సో అలాంటి బుక్స్ ఏమైనా ఉంటే నేను ఇందాక మెన్షన్ చేసినట్టు ఆబ్వియస్లీ కంటెంపరీ ఇష్యూస్ పైన ఏవైతే ఉన్నాయో అవన్నీ క్వశ్చన్ చేపిస్తాయి. అది కాకుండా అపీల్ టు ద యంగ్ అని ఒక బుక్ ఉంది. ఇట్ ఈస్ పర్టికులర్లీ అంటే యువతకు అడ్రస్ చేసి అనమాట. మనం ఎటువంటి జీవితాన్ని మనం లీడ్ చేయాలనుకుంటున్నాము,
మన ఇండివిజువల్ కెరియర్, మన ఇండివిజువల్ ఆస్పిరేషన్ ఒక్కటి చేస్తే నిజంగా ఏమైనా మారుతుందా? మన జీవితంలో కూడా, మన వ్యక్తిగత జీవితంలో కూడా ఏదైనా మారుతుందా? మనకి యువతగా మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అన్న దానిపై రాశారు అనమాట. అటువంటిది ఇంకొకటి కూడా ఉంది, వేర్ షుడ్ స్టూడెంట్స్ అండ్ యూత్ మేక్ అ న్యూ బిగినింగ్ అని. అదే కంటిన్యూషన్ లో ఇది కూడా క్వశ్చన్స్ రేస్ చేస్తుంది. ఆబ్వియస్లీ భగత్ సింగ్ రైటింగ్స్ ఉన్నాయి. భగత్ సింగ్ అన్న ఇవాళకి కూడా యువతకు ఒక ఆదర్శంగా నిలుస్తారు, ఒక ఐడియల్, హీస్ అన్ ఐకాన్. నాట్ జస్ట్ ఆయన చేసిన ఆయన నుంచి మనకున్న ఒక సెంటిమెంట్ అని కాదు, ఆయన థాట్స్, ఆయన బిలీఫ్స్ మనకి ఇంకా ఇన్స్పిరేషనల్. ఒక ట్రూలీ ఎక్స్ప్లాయిటేషన్, ఆపరేషన్ లేని సొసైటీ కోసం పోరాటం భగత్ సింగ్ చూసిన విజన్. అది ఇవాళకి కూడా నెరవేరలేదంటే అది వాళ్ళ మన బాధ్యత. ఆయన వారసులుగా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన మిషన్ అన్నమాట. సో అవి కొన్ని ఉన్నాయి యూత్ కోసం పర్టికులర్లీ అడ్రెస్డ్. అది కాకుండా ఇది కూడా ఒక ఇంపార్టెంట్ డిబేట్ అన్నమాట. JNU లో జరిగింది. బబ్సా అనే ఒక ఆర్గనైజేషన్, ఇంకా దిశ అనే ఒక ఇండిపెండెంట్ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ మధ్యలో ఆన్ ద క్వశ్చన్ ఆఫ్ ఐడెంటిటీ పాలిటిక్స్. ఐడెంటిటీని క్రైటీరియాగా మనం ఏదన్నా ఒక పర్టికులర్ ఇష్యూ గురించి, ఒక ఫార్మ్ ఆఫ్ ఆపరేషన్ గురించి పోరాడగలుగుతామా, లేదా ఒక పర్టికులర్ ప్రిన్సిపల్ పాలిటిక్స్ తీసుకొని మనం పోరాడగలుగుతామా అన్న క్వశ్చన్ మీద ఐడెంటిటీ పాలిటిక్స్ పేరు మీద ఇవాళ ఎన్నో రకాలుగా మనం చూస్తున్నాము. ఎన్నో వేరియేషన్స్ వస్తున్నాయి. కానీ అంబేద్కరిజం కానీ, ఫెమినిజం కానీ, ఇవన్నీ కానీ ప్రాబ్లమ్స్ ఇంకా ఎందుకు పర్సిస్ట్ అవుతున్నాయి, వాటిని ఎట్లా పోరాడాలి అన్న క్వశ్చన్ పై జరుగుతున్న డిబేట్ అన్నమాట. సో స్టూడెంట్స్ కి ఇది కూడా రెలవెంట్ ఉంటుంది, ఎందుకంటే స్టూడెంట్ పాలిటిక్స్ క్యాంపసెస్ లో బాగా నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. నైస్ మీటింగ్.